నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుణ్ణి అడుగుతున్నాను కదా, అతి త్వరలో దీనిని నేను అనుభవిస్తాను నమ్ముతూ ప్రార్థన చేయాలి. అది కరెక్ట్ ప్రార్థన. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అది దేవుని చిత్తం అయితేనే నెరవేర్చబడితే, దేవుని చిత్తం కాకపోతే నెరవేర్చబడదు. అది కూడా గమనించాలి. ఏదైనా ఒకటి అడుగుతున్నావా, అది నీకు మేలులాగా అనిపించింది, దాని వెనక ఏదో పెద్ద కీడు దాగి ఉండిద్ది. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం అన్ని మేలేని. గులాబీ పుష్పం ఉంది, అబ్బా భలే అందంగా ఉందని తెలియని వారు గబక్కన పట్టుకుంటారు. దాని కిందే ముళ్ళుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. నాకు గుచ్చుకుంది తెలియనప్పుడు. అలాగే కొన్ని మనకి సాతాను చాలా అందంగా చూపిస్తూ ఉంటాడు. అది పొందుకోవాలని ఆశలు పెడతా ఉంటాడు సాతాను. అది కావాలని పట్టుదలతో పోరాడకూడదు. దేవుడు తప్పనిసరి నాకు ఇస్తాడు పోరాడకూడదు. అసలు అది దేవుని చిత్తమా కాదా తెలుసుకొని దాని ప్రకారం ప్రార్థించాలి. దేవుని చిత్తము కాదు అంటే అది ఎంత పెద్దదైనా, అది ఎంత నీకు ఇష్టమైనదని వదిలేస్తే నీకు చాలా మేలు. దేవుని ఇష్టము అని చెప్పాడా, దేవుని చిత్తమని చెప్పాడా? చెప్పినప్పుడు అది నీకు ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా దేవుడు చెప్పాడు అంటే అది చేసుకొని వెళ్ళిపోవాలి. అది నీకు గొప్ప దీవెన.